నమస్కారం, అందరూ బాగున్నారా? మనకు చాలా రోజుల తర్వాత చూసుకున్నట్టయితే ఈ ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మనకు ఎట్టకేలకైతే ఈ యొక్క మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది. అలాగే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక బడ్జెట్ కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఎన్నికల ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం 2025 అన్నమాట. దీనికి సంబంధించి కూడా స్కీమ్కి సంబంధించి కూడా మనకి ఒక పూర్తి సైజ్ బడ్జెట్ కూడా పక్కన పెట్టినట్టయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే విశేషాలు అయితే మీకైతే చాలా ఇప్పుడైతే మీకు వివరిస్తాను అనమాట. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. చాలా రోజుల తర్వాత ఆసరా చేయూత పెన్షన్దారులకు వచ్చేసి అయితే నేను మీకు ఏమని చెప్పాను, ఈ యొక్క మనకు గుడ్ న్యూస్ వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకి యొక్క ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందులో ఒకటి దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేది ముందుగా అయితే ఈ యొక్క పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అనేవి కూడా ఎలా ఉండాలి, అలాగే ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది కూడా జాబితా లిస్ట్ అనేది ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఒంటరి ఉన్నారో అలాగే దివ్యాంగులకు వచ్చేసి ఈ యొక్క పెంపు చేస్తున్నట్లయితే మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ప్రజలందరూ కూడా తప్పకుండానైతే ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నారు కదా, 2,000 రూపాయలు కానివ్వచ్చు. ఈ యొక్క 2,000 రూపాయల ప్లేస్లో వచ్చేసి మనం 4,016 రూపాయల పెన్షన్ అనేది అయితే పెంపు చేస్తున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. సో అతి త్వరలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా మీకు వివరిస్తానన్నమాట. అక్షరాల 17,000 రూపాయల కోట్లు, 17,000 రూపాయల కోట్లు అనేది మనకు ఆర్థికంగా కూడా ఈ యొక్క ఏదైతే మనకి యొక్క 6 గ్యారెంటీలు ఇచ్చారో ఈ 6 గ్యారెంటీలలో కలిపి మొత్తం 3,00,000 రూపాయల కోట్లు సంబంధించి మనకి ఒక ఆర్థిక బడ్జెట్ అనేది అయితే 2025 కానివ్వచ్చు, 2026 కానివ్వచ్చు దీనికి సంబంధించి అయితే పక్కకు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలో ఒకటి ఆసరా చేయూత పెన్షన్ అనేది మనకు పెంపు చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. సో ఈ యొక్క ఏదైతే మనకి ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చేందుకైతే ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో అతి త్వరలో చూసుకున్నట్టయితే 4,016 రూపాయలు కానివ్వచ్చు, దివ్యాంగులకు 6,000 రూపాయలు అనేది పెంపు చేస్తున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రాబోతుంది. సో ఈ యొక్క పెన్షన్దారులందరికీ వచ్చేసి తప్పకుండా అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అందరూ కూడా గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా. మళ్ళీ కలుసుకుందాం అన్నమాట. మళ్ళీ అప్డేట్స్తో అయితే మళ్ళీ మేము ముందు జరుగుతుంది. మార్గదర్శకాలకు సంబంధించి కూడా అయితే మీకైతే డీటెయిల్గా అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే బెల్ ఐకాన్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే కింద కనబడుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా. జై హింద్.